Hey guys, namaste. Welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. ఈ వీడియోకి నేను ఎట్లాంటి ఇంట్రో ఇవ్వాలి బికాజ్ ఐ థాట్ అంటే కంప్లీట్ గోకర్ణ వ్లాగ్ అనేది ఒకటే దాంట్లో వస్తుందని అనుకున్నా, కానీ చాలా క్లిప్స్ ఉండేసరికి డ్యూరేషన్ చాలా అవుతుంది. అందుకే నేను ఇంకా పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట వీడియో. అండ్ ఐ న్యూ కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందని చెప్పేసి బికాజ్ నాకు ఓన్లీ సండేసే దొరుకుతుందన్నమాట రెస్ట్ అనేది. ఇంకా సాటర్డే అనేది కొంచెం కంప్లీట్గా యూనో ఏదో ఒక వర్క్ ఉండడం లేదంటే ఎక్కడికో వెళ్ళడం ఇదే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఐ కుడెంట్ అప్లోడ్ ఆన్ టైమ్. బట్ ఈ వీడియో కోసం ఎవరైనా ఒక్కరు వెయిట్ చేసినా కానీ ఐమ్ రియలీ సారీ యూ గైజ్. ఐ హోప్ యూ గైజ్ విల్ అండర్స్టాండ్. అండ్ రీసెంట్గానే జిమ్ జాయిన్ అయినా అండ్ ఇంకా నేను నా స్కెడ్యూల్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిందనమాట. అండ్ ఆల్సో మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. దాంట్లో నేను సన్ రైజ్ కోసం ఎంత వెయిట్ చేసినా అని చెప్పేసి తెలుస్తుంది. బట్ మేము ఇది గోకర్ణలో ఉన్న మెయిన్ బీచ్ అనమాట. ఇది ఇక్కడ సన్ రైజ్ ఉండదంట, సన్సెట్ ఉంటుందంట. సో ఓం బీచ్ ఆ కుండల్ బీచ్లో సన్ రైజ్ ఉంటుందంట ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకొని మరి లేచి చూస్తే ఇంకా సన్ రైజ్ అయితే లేదు. అందుకని చెప్పేసి ఇంకా పడుకున్న 6:30కి అట్లా డాడీ లేపి బీచ్ వ్యూ చాలా బాగుంది అనేసరికి ఇంకా లేచి బయటికి వచ్చి ఇక బీచ్లో కంప్లీట్గా ఆడుకున్నా. ఐ థింక్ మేబీ 1 hour 1.5 hours అనుకుంటా నేను బీచ్లో ఆడుకున్నా. ఇంకొద్దిసేపు అయిన తర్వాత మమ్మీ లేచి వచ్చింది అండ్ లుక్ ఎట్ దెమ్ ఎంత క్యూట్ ఉన్నారో. మమ్మీకి కొంచెం భయం అవుతుంది అనమాట. మమ్మీ ఎప్పుడు ఇట్లా వాటర్ దగ్గర వరకు కూడా రాలేదనమాట. పాపం మమ్మీ కష్టాలు మమ్మీకే అనుకుంటా. అటు వేవ్స్ దగ్గర ఇటు అటు ఉరుకుతుంటే ఇంకో 10 కొట్టినా 4 అట్లీస్ట్ రన్నింగ్ అయినా అవుతుంది, వెయిట్ అయితే తగ్గుతావాలంట. ఏందో లడ్డుగా అయిన ప్రాబ్లమే, బక్కగా ఉన్న ప్రాబ్లమే మమ్మీ వాళ్ళకైతే. సరే ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ ఒకసారి వస్తా. బై. అట్లా ఉంటుంది మన మమ్మీతోటి. నేనేదో నా సంతోషంలో నేను ఉన్నా. ఫస్ట్ టైం బీచ్ని చూస్తున్నా, ఆ వేవ్స్ కానీ ఇవన్నీ ఫస్ట్ టైం అని చెప్పేసి నేను ఆడుకుంటూ కూర్చుంటే మమ్మీ వచ్చి ఇంకో 10 రౌండ్లు కొట్టి రాబో అట్లీస్ట్ వెయిట్ అని తగ్గుతామని అంటుంది. ఎనీహౌ వాళ్ళ బాధలు వాళ్ళకే. లడ్డుకున్న ప్రాబ్లమే, బక్కగున్న ప్రాబ్లమే. ఫస్ట్ థింగ్ ఈ బయట వాళ్ళు జడ్జ్ చేయడం ఆపేస్తే ఐ థింక్ వాళ్ళకి యూనో మైండ్లో ఇవన్నీ స్ట్రైక్ కావు. కానీ ఓకే, లీవ్ దాట్ అసైడ్. నేను యూనో టాపికే చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఫిషెస్ పట్టుకొని తీసుకొని వస్తున్నారు అనమాట. కొంచెం ఇట్లా క్యూరియాసిటీ అనిపించేసి వచ్చి చూస్తున్నా ఎట్లా బోట్ని బయటికి తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ క్రాబ్స్ చూసా అండ్ చిన్న చిన్న చేపల్ని తీసుకొని వచ్చారు. వీళ్ళకి కూడా సండే రోజు హాలిడే అంట. పెద్ద పెద్ద చేపలు ఇక్కడ దేరంట, లోపలికి వెళ్ళాలంట దానికోసం అని చెప్పేసి. యాక్చువల్లీ ఇంకా పెద్దగా ఉంటాయని అనుకున్నా, బట్ ఇంకా అవి రాలేదంట. చిన్న రావా? ఆహా. సో చిన్న చిన్న చేపలు అండ్ క్రాబ్స్ కావా అవి? అండ్ దాని తర్వాత రెడీ అయ్యి ఫస్ట్ అయితే మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్ళాం, విచ్ ఈస్ ది మెయిన్ టెంపుల్ ఇన్ గోకర్ణ. సో దాట్ ఈస్ ద సీ వ్యూ. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క ప్లేస్లో వ్యూస్ అయితే మస్త్ అనిపించింది. అండ్ ఇక్కడైతే టెంపుల్ దగ్గరలో ఎక్కడ పార్కింగ్ లేకుండే. సో టెంపుల్ బ్యాక్ సైడ్ బీచ్ దగ్గర పార్కింగ్ ఉండే. సో అక్కడ కార్ పెట్టేసి ఇంకా మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం అన్నీ చూసుకుంటూ. ఎందుకు ఉంటుంది ఎప్పుడు జీవితంలో ఉంటుంది, ఉంటుంది. వద్దంటామేమో అనుకున్నాను. వేయించుకోను మళ్ళీ నా పేరు వేయించుకోవాల్సింది. బట్ వేయించుకుంటా, చూడాలి ఇంకా. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ టైం 28 years తర్వాత డ్రెస్ వేసుకుంటుంది. ఎప్పుడు వేసుకో అని అన్నా కానీ తను బయట వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి వేసుకోకపోతుండే. మా అన్న పుట్టినప్పటి నుంచి షీ స్టాప్డ్ వేరింగ్ డ్రెస్సెస్. ఏందో మళ్ళీ తన కాన్సెప్ట్ ఏందో కానీ తనైతే వేసుకోకపోతుండే ఎంత చెప్పినా. ఇంకా మేమైతే బీచ్ దగ్గర కదా కొంచెం డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని అనేసరికి ఒకసారి అయితే ట్రై చేసింది. నిజంగా చెప్తున్నా తనకు చాలా అంటే చాలా నచ్చింది. తన అంటే
తను ఉండే విధానం కానీ తనకు చాలా నచ్చిందంట. సో ఇక్కడైతే మేము దర్శనంకి వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ మనకి లింగంని కూడా టచ్ చేయనిస్తారనమాట. సో అదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ కలర్ ఏదైతే రూమ్ ఉందో దాని లోపల లింగం ఉంటుంది. సో అక్కడ ఉన్న పంతులు ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము దర్శనం తీసుకొని బయటికి వెళ్తుంటే నన్ను ఇట్లా పిలిచి ఇటు రండి అని చెప్పేసి అని అన్నాడు. నాకు నిజంగా చెప్తున్నా చాలా భయం అనిపించింది. అండ్ రూమ్ కూడా కొంచెం కిందికి ఉండేసరికి అసలు ఏమవుతుంది ఏంది, ఆయన ఎందుకు నన్ను పిలిచిండు ఇది అని చెప్పేసి నాకు మస్తు భయం అనిపించిండే. లోపలికి వెళ్ళిండు, అసలు నాకు ఎట్లాంటి ఐడియా కూడా లేదు. ఇట్లా అక్కడి నుంచి నీళ్ళు తీసుకున్నాడు, బిందె నాకు ఇచ్చిండు, లింగంకి వెయ్యండి అన్నారు. నాకు ఒక 1 రూపీ కాయిన్ ఇచ్చి చుట్టూ తిరగమని చెప్పేసిండు. అండ్ బ్యాక్ సైడ్ వేసేసి మీరు ఇంకా పైకి వెళ్ళండి, మీరు వెనకకు చూడకుండా ఇది అని చెప్పేసి అని అన్నాడు. ఒక్క నిమిషం అసలు ఏమవుతుందో కూడా నాకు ఐడియా లేదు తెలుసా, ఆయన అట్లా చేసిండు. అండ్ దాని తర్వాత బయటకు వచ్చేసి చిన్న షాపింగ్ లాగా చేసినాం. నేనైతే ఏం తీసుకోలే యాక్చువల్లీ గోకర్ణ నుంచి వెళ్ళి. ఇంకా మా చిన్ననే ఒక 2-3 షర్ట్స్ లాగా అట్లా షాప్ అయితే చేసిండు. నాకెందుకో యూనో డ్రెస్ మెటీరియల్ క్వాలిటీకి అంత రేట్ పెట్టి తీసుకోవడం ఇస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్ ఏమో అని అనిపించి నేనైతే ఎక్కువ షాప్ చేయలేదు. జస్ట్ నార్మల్ ఏమైనా జ్యువెలరీస్ కానీ లేదంటే చిన్నవి ఏమైనా థింగ్స్ ఉంటే అవి తీసుకున్నా అంతే తప్పించి నేను ఎక్కువైతే షాప్ తీసుకోలేదు గోకర్ణలో. అండ్ ఇక్కడ నాకు ఫలుదా అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, సో ఫలుదా తీసుకొని మేమైతే ఉమామహేశ్వరం టెంపుల్కి స్టార్ట్ అయినాం అనమాట. ఎక్కడికి వచ్చినామో ఏందో, టెంపుల్ ఇటే అన్నారు బట్ అంటే యాజ్ పర్ మ్యాప్ అయితే ఇటానే చూపించింది, బట్ ఇంకా ప్రాపర్గా తెలియదు ఎక్కడ ఉందా అని చెప్పేసి. సో అన్న అయితే ఒకసారి కనుక్కోనికి అయితే వెళ్ళిండు. ఇఫ్ ఇట్స్ నాట్ ఇయర్ దెన్ వీఆర్ స్టక్. ఎందుకంటే ఇది మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు వెళ్తే మరీ అంత పైకి వెళ్ళాలి. అంత పైకి వెళ్ళడం కన్నా ఒకసారి కనుక్కుంటే బెస్ట్ అని చిన్ననైతే వెళ్ళింది కనుక్కోనికి. యాక్చువల్లీ మా మమ్మీ రోజు డ్రెస్ వేసుకుంది. ఏమైంది ఇటేనా పైకా? అమ్మా ఇటేనంట. సో ఇప్పుడు మనం పైకి ఎక్కి అక్కడ దర్శనం చేసుకొని వద్దాం. సో పైకేనంట. యాక్చువల్లీ టెంపుల్ దగ్గర ఎవ్వరు లేరు. నార్మల్గా టెంపుల్స్ అన్నప్పుడు ఎవరొకరు కనిపిస్తారు కదా చుట్టుపక్కల, అట్లా అయితే ఎవ్వరు లేకుండే. మ్యాక్స్ పైకి వెళ్ళిన తర్వాత ఒక 4 మెంబర్సే ఉండే, చిన్న గుడి. అట్లీస్ట్ టెంపుల్ అన్నప్పుడు ఎవరొకరు కనిపిస్తారు కదా, అట్లా కూడా ఎవ్వరు లేకుండే అనమాట. నాకు అర్థం కాలే ఎందుకు ఎవ్వరు లేరు ఇక్కడ, టెంపుల్ ఉందని చెప్పేసి తెలియదా ఎవరికి, లేదు అని అంటే టెంపుల్ ఆ టైంలో క్లోజ్ ఉందని చెప్పేసి ఎవ్వరు లేరా అని అర్థం కాలే. బట్ నా ప్రీవియస్ వీడియో చూస్తే దాంట్లో ఒక ముసలాయన ఇట్లా మాకు రూమ్ చూపించడానికి తీసుకెళ్తాడు కదా, అప్పుడు ఈ స్టోరీ చెప్పిండు అనమాట. మహాబలేశ్వరం అండ్ ఉమామహేశ్వరం టెంపుల్ 2 బీచెస్ మధ్యలో ఉంటుంది అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే మహాబలేశ్వరం, ఉమామహేశ్వరం, రుద్రేశ్వరం అని ఇంకొక టెంపుల్ ఏదో ఉంటుందబ్బా. ఈ స్టోరీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఇప్పుడు చెప్పాలి అని అంటే నాకు అంత ప్రాపర్గా ఐడియా లేదు, ఒక్కసారి విన్నా. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ నైస్. స్టోరీ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నాకు పైకి ఎక్కనికి నా తంటాలు చూడండి. అది స్లోప్గా ఉంది కాబట్టి ఎక్కలేకపోతున్నాం. అదే స్టెప్స్ అయితే ఏదో అట్లా మేనేజ్ చేస్తామేమో కానీ స్లోప్ కదా, ఇంకా కొంచెం ఇబ్బంది అనిపించింది పైకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ నుంచి బీచ్ అట్లా నార్మల్గా కనిపిస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే మస్తు అనిపించింది. ఇది చాలా ఇట్లా స్లోప్ లాగా ఉంది, అందుకే పైకి ఎక్కలేకపోతున్నా. అమ్మా స్టెప్స్ ఉంటే ఇట్స్ డిఫరెంట్, బట్ స్లోప్ కదా ఇట్లా రోడ్ టైప్ ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. మమ్మ అక్కడ ఏది మమ్మీ అంత మమ్మ అక్కడ తీసేది వీడియో ఫోటో తీసాను. వీడియో స్టార్ట్ చేసినావా? ఎస్ స్టార్ట్. ఇప్పుడు నేను కూడా వ్లాగ్ చేస్తున్నా, అలానే కామెడీ కానీ అక్కడ మమ్మీ ఇక్కడ వడపైన చిటక ఏమే అయితే చేతనైతే ఈ టెంపుల్కి ఎవ్వరు రారా, ఎవ్వరు కనిపిస్తలేరు. మంచిగా మీల్స్ మంచిగా తిన్నది, ఇప్పుడేమో అసలు ఎక్కడికి అవుతుంది. పల్లుడా కూడా అయిపోయిందా? అయిపోయింది. తినే మంచిగా తిన్నా చెప్పినా కదా నేను, ఎంత తిన్నా కానీ ఫలుదా కొంచెం స్పేస్ ఉంటుంది. వస్తున్నాం
మమ్మీ ఆగిందాడా కూర్చుంది. మా డాడీ చూడండి ఎంత అట్లా స్లోప్ లాగా ఉంది. ఇది ఎక్కేసి అయితే వచ్చినాం. అండ్ ఫైనలీ ద టెంపుల్ ఇస్ హియర్. ఐ డోంట్ నో ఎందుకు ఎక్కువ రారు ఇక్కడ ఈ టెంపుల్కి అని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. చెప్పలేనా సార్, దిస్ ఈస్ ద టెంపుల్. అండ్ I just wanted to like show you something. And this is the beach. ఇది కుండలి బీచ్ అనుకుంటా. ఇందాక మీకు చూపించినట్టు అటు సైడ్ మహాబలేశ్వరం టెంపుల్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది. మీకు ఐడియా ఉందనుకుంటా, ఇందాక మేము చూపించినాం కదా దట్ హౌస్. అటు సైడ్ మహాబలేశ్వరం, ఇటు సైడ్ ఉమామహేశ్వర టెంపుల్. స్టోరీ యాక్చువల్లీ చాలా బాగుంది. ఇదేంటి నాకు తెలుసా, నేను వాయిస్ ఓవర్ ఇష్టపడైతే చెప్తా. నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ప్యూర్ బ్లూ కలర్ ఇట్లా కనిపిస్తుంది. అమ్మా వచ్చి ప్రాపర్గా వన్ డే కూడా కాలేదు, అప్పుడే టాన్ స్టార్ట్ అయిపోయింది ఫేసెస్కి. అమ్మ కాలు ఘోరంగా కాలుతున్నాయి. చలో లెట్స్ గో. అండ్ ఈరోజుకి నాకు తెలిసి టెంపుల్స్ తిరగడం అయిపోయింది. నా ఫుల్ ఆన్ షాపింగ్, బీచెస్ ఎక్సెట్రా. రేపు రుద్రేశ్వర్ పోతున్నాం. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. రేపేదో ఆ ప్లేస్కి పోతున్నాం ఎర్లీ మార్నింగే. అండ్ అక్కడ దర్శనం చేసుకొని ఈవినింగ్ విల్ స్టార్ట్ టు హైదరాబాద్. ఎక్కడం ఎంత కష్టం ఉంటుందో దిగడం అంత ఈజీ ఉంటుంది. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. నాకు అనిపించచ్చు లైక్ పిల్ల అయింది ప్రతి ఒక్కటి తీస్తుంది అని చెప్పేసి. నాకు తెలిసి అవుట్ ఆఫ్ స్టేట్ లైక్ షిర్డీ వెళ్ళినాం. అండ్ అంతే, అవుట్ ఆఫ్ స్టేట్ అంటే మేము షిర్డీ ఒకటి వెళ్ళినాం. అండ్ నేను 12 years ఉన్నప్పుడు అయితే వైజాగ్కి వెళ్ళినాం. అండ్ వైజాగ్లో కూడా ఇవే టెంపుల్స్. సో యాక్చువల్లీ మీరు నా షార్ట్స్ చూస్తున్నట్టయితే లాస్ట్ 1 month నుంచి లైక్ 1 month నుంచి ఎవ్రీ వీకెండ్ ఇస్ లిటరలీ ప్యాక్డ్ విత్ టెంపుల్స్. సో ఇప్పుడు ఈ వీకెండ్ కూడా టెంపుల్స్ ఏంది అని అనుకోవచ్చు. లైక్ మీకు అనిపించవచ్చు లైక్ ప్రతిదీ టెంపుల్స్ అయినా అని చెప్పేసి. సో లాస్ట్ 1 year wouldn't celebrate any festivals or we shouldn't go to temples as well because మా నాన్నమ్మ ఎక్స్పైర్ అయింది. సో అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేము ఎట్లాంటి టెంపుల్స్కి వెళ్ళలేదు, లేదంటే పూజలు కానీ ఫెస్టివల్స్ కానీ ఏది సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ నాన్నమ్మ చనిపోయిన తర్వాత వాట్ ఎవర్ వీ హ్యావ్ టు లైక్ డూ వీఆర్ డూయింగ్. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 1 year వెళ్ళలే కాబట్టి మై పేరెంట్స్ ఆర్ లిటరలీ వెరీ మచ్ ఇంటూ లైక్ యూనో వెళ్ళాలి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో అందుకే లాస్ట్ 1 month నుంచి అయితే మేము టెంపుల్ చూస్తున్నాం. నేను లాస్ట్ 1 month ఏదైతే టెంపుల్స్కి వెళ్ళామో అవన్నీ మేము అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్స్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ గోకర్ణకి జస్ట్ సంథింగ్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం అని వచ్చినాం. బికాజ్ అటు మా పేరెంట్స్కి టెంపుల్ కావాలి, ఇటు మాకేమో బీచెస్ కావాలి. సో అందుకని చెప్పేసి 2 కవర్ చేయడానికి వీ కేమ్ టు గోకర్ణ. లేదు అంటే మా చిన్న ఒకటి గోవా పోతుండే మేము. సో అట్లా అయిపోయింది, కిందికి వచ్చేసినాం. అండ్ నవ్ వి విల్ గో టు కుండ్లే ఆర్ కుండలి బీచ్ అంట ఏదో. సో ఆ బీచ్కి వెళ్ళి దాని తర్వాత విల్ గో టు ఓమ్ బీచ్. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుడే. అండ్ దాని తర్వాత విల్ యాజ్ యూజువల్ గో టు హోటల్ రూమ్ అండ్ టేక్ రెస్ట్. అండ్ రేపు మార్నింగ్ లేచి విల్ గో టు ముద్రేశ్వర్. అండ్ దాట్స్ ఇట్. బాయ్.
And finally, yes!